ఫ్యామిలీతో సరదాగా కాళేశ్వరంకి అయితే 10:30కి అయితే మంచిర్యాల నుండి అయితే స్టార్ట్ అయినామండి. అంతా కంప్లీట్ అయ్యి మద్దులూరు ఏదో సంథింగ్ ఒక ఊరు అయితే ఉందండి. అక్కడికి వచ్చేవరకు 5:30 అయింది. కార్ అయితే అక్కడ పార్కింగ్ చేసి మేము మార్నింగ్ తెచ్చుకున్న పూరీలు ఆలుగడ్డ కర్రీ అయితే తిందామని ప్లేట్లలో పూరీలు పెట్టుకున్నాం. ఇక స్టార్ట్ అయ్యేసరికి సడన్గా ఒక ప్రైవేట్ బస్ అయితే వచ్చిందండి. అది వెంకటరమణ ట్రావెల్స్ అంట. దాంట్లో అయితే సడన్గా మంటలు అయితే చెలరేగినాయండి. స్టార్ట్ అయినాయి అప్పుడే ఏసీ నుండి అనుకుంటా. స్టార్ట్ కాగానే మేము ఎక్కడెక్కడ వదిలేసి అక్కడికైతే వెళ్ళామండి. ఎవరి ప్రాణం వాళ్ళకి గొప్పదే కావచ్చండి. నేనైతే వీడియో తీయడానికి వెళ్ళిన, మా ఆయన అయితే హీరోలాగా వెళ్ళి వాళ్ళని కాపాడదామని అయితే వెళ్ళిండు. కానీ చాలామంది అక్కడ స్ట్రక్ అయిపోయిందండి. అందరు ఇష్టం ఉన్నట్టు తిట్టుడు, వెళ్ళొద్దు దగ్గరికి వెళ్ళొద్దు అని, ఎందుకంటే అది పేలిపోతాయి అంట. మంటలు స్టార్టింగ్ నుండి కొద్దిగా మొత్తం స్ప్రెడ్ అయిపోయినాయి. 4 టైర్లు అయితే పేలినాయండి. వీడియో అనేది లాస్ట్ వరకు చూడండి, లాస్ట్ వరకు చూస్తేనే అర్థమవుతుంది. మళ్ళీ ఇందులోనే మా ఆయనకు నాకు ఫైటింగ్ కూడా అయిందండి. నేనేమో మరీ దగ్గరికి వెళ్ళొద్దని తనేమో వెనుక రావట్లేదు, నువ్వు కూడా ఆ పరిస్థితి ఉంటే ఎట్లుంటావని తనైతే నన్ను కైమన్నాడు. అది కూడా నిజమే అనుకోండి. బట్ ఏంటి అంటే మన దగ్గరికి వచ్చేసరికి అది స్వార్థం అన్నట్టు, మనం బాగుండాలి, మనోళ్ళు బాగుండాలని, ఎదుటి వాళ్ళకి ఏమైనా పర్వాలేదు అని అట్లా అనిపించింది. బట్ ఏంటి అంటే అందరూ బాగుండాలి అనుకుంటాం, కానీ అక్కడ పరిస్థితులు వచ్చేవరకు మాత్రం స్వార్థం అనేది వస్తుందని నాకు అప్పటిదప్పుడే నేను కూడా స్వార్థపరాలుగా మారిపోయినా. కలెక్టర్ వచ్చిండు. ఇటు పోయేది మనకేమైందా గంగ స్నానానికి పోయేదా? అటు పంపిస్తలే, ఇప్పుడు గటు పోతాడు, మరి ఆగుతలేడు, మరి అటు ఏడు పంపిస్తాడని పోతాడు, చూసుకుంటాను. వెళ్ళిపోతారంటాను. ఇప్పుడు నీళ్ళు పట్టుకొని వచ్చే వరకు రమ్మన్నా ఏందన్నా మన కారు నీ ఫోన్ మన పూరీలు కాదు, బైక్ దగ్గర పేరుతుందట అని మొత్తుకుంటాను, వాళ్ళు ఎందుకు పోతాను అని. దూరం ఉండాలి.
సాయి సాయి దా సాయి 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 ఈ బండి తీసుకురా పెట్రోల్ అందుకుంటా లేదు అది మొత్తం ఏం చేస్తారు నాకు అర్థం కాదు. బస్సు